హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయ పాలు పోసి కూర ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంకాస్ డైరీ. ఓకే, ఈరోజు మనం వచ్చేసి బీరకాయ పాలు పోసి కూర ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి రండి. ఇక్కడ చూడండి, మనం బీరకాయ పాలు పోసిన కూరకి తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇక్కడ నేను 1/2 kg బీరకాయ తీసుకున్నాను. ఒకటి పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా దీనికి ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లిపాయలు. ఓకే, వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి పెట్టుకోండి. ఇంకా పాలు, ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, పాలు వచ్చేసి మీ టేస్ట్ని తగ్గట్టు, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఓకేనా? ఇంకా తాలింపు దినుసులు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మసాలా కారం వాడుతున్నాను. ఓకే, దీంట్లో కూడా కొంచెం వెల్లుల్లిపాయ ఉంటుంది, మనకి ఉప్పు కూడా ఉంటుంది, కాబట్టి టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్లు ఆయిల్, పసుపు, ఇంకా వచ్చేసి కల్లుప్పు. ఓకే, టేస్ట్ని తగ్గట్టుగా ఉప్పు వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు తీసేసాం కదా, తొక్క, దాంతో కూడా నేను నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాను. ఇది ఏంటంటే దీంట్లో చాలా ఫైబర్ ఉంటుంది. ఓకే, ఇది మనము వేస్ట్ చేసుకోమన్నమాట. ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఏది వేస్ట్ చేయరనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కూడా వేస్ట్ చేయము. వేస్ట్ చేయకుండా దీంతో ఏం చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మాత్రం ఇవి ఫ్రెండ్స్. ఓకేనా? మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. బాండి వేడెక్కింది, వేడెక్కాక ఆయిల్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆవాలు, ఇదేంటి మినప్పప్పు తాలింపుకి, ఇంకా జీలకర్ర వేసుకున్న తర్వాత అది ఎగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకోండి. బీరకాయలు కూడా వేసేసుకోండి. అది వేగాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయ ఇది కూడా వేసేసుకోవచ్చు. ఇంకా వెల్లుల్లిపాయలు. యాక్చువల్గా ఏంటంటే ఇది చాలా హెల్దీ రెసిపీ. ఇది కూడా మనకి బాలింతలకి మెయిన్గా ఇస్తారనమాట. వారానికి 3-4 సార్లు వేస్తారు. ఈ కూర చేసుకుంటాం అనమాట. బాలింతరాలు ఏంటంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసేస్తారు. బీరకాయ పాలు పోసిన కూర తింటే ఏంటంటే బాలింతలకి పాలు పడతాయి అన్నమాట. అది ఈరోజు మన టిప్. బాలింతలు ఎవరైనా మన వీడియో చూస్తుంటే కనుక వెల్లుల్లిపాయలు ఇంత వేసుకోండి. ఓకే, ఇన్ని వేసుకోండి. మంచిగా ఫుల్గా కూర వేసుకొని అన్నం తినండి. ఓకే, చూడండి. ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేస్తాను. ఓకే, సాల్ట్ కూడా వేసేస్తున్నాను. నేను సాల్ట్ తక్కువనే తీసుకున్నాను, ఎందుకంటే మనకు మసాలా కారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. దీంట్లో నుంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. మూత పెట్టేసి అది బాగా మగ్గాక లాస్ట్లో మనము పాలు వేసుకొని తర్వాత కారం కూడా వేసేసుకుంటాము. అది కొంచెం మగ్గాక పసుపు వేస్తానన్నమాట. ఫస్ట్ కొంచెం మగ్గనివ్వండి. ఈ కూర కొంచెం సిమ్లోనే చేసుకోండి. నాది ఆల్రెడీ మీడియం స్టవ్ అది, సో నేను దాంట్లో పెట్టాను. పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. మనకి ఇంకొక టిప్స్ చెప్తాను. ఇది కూర అడుగంటకుండా ఉండాలంటే ఇదిగోండి, ఇలా గిన్నెలో కొన్ని నీళ్ళు, ప్లేట్లో కొన్ని నీళ్ళు పట్టేసి ఇలా పెట్టేశారనుకోండి, కింద అడుగంటకుండా నీట్గా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను పైన కొంచెం వాటర్ పోసుకొని ప్లేట్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, నీట్గా అది కుక్ అయిపోతుంది. అడుగు ఒక్క రవ్వ కూడా అడుగు అంటది అనమాట. ఓకేనా? ఇది కూడా మీకు చూడండి, ఈ వీడియోలో 2 టిప్స్ వచ్చేసాయి. తీసేస్తున్నాను చూడండి.
ఇక్కడ చూడండి, కనిపిస్తుందా? ఇంత కూడా అడగంటలేదు కదా. ఇదే మన బెస్ట్ అదేంటి చిట్కా అన్నమాట. ఇప్పుడు పాలు పోసేద్దాము. పాలు పోసేసి హైలో పెట్టేసుకోండి. దీంట్లో కరివేపాకు, నాకు తాలింపులో వేయడం ఇష్టం లేదు, కొంచెం అది తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇంకా కారం, ఓకే, 1.5 స్పూన్ మసాలా కారం తీసుకున్నాను. అది మగ్గిద్ది. దగ్గరకు వచ్చేసాక ఇంకా మనం తీసేసి కొత్తిమీర వేసేసుకొని తీసేసి తినేయడమే. తీసి చూద్దాము. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. అడిగే అంటలేదు చూడండి, ఇక్కడ అడిగే అంటారు. ఇప్పుడు కొత్తిమీర వేసేసి తీసేసి ఒక 2 minutes చూడండి ఫ్రెండ్, గుమ్మగుమ్మలాడే బీరకాయ పాలు పోసిన కూడా రెడీ అయిపోయింది మనకి. ఓకేనా, ఇంకా అన్నంలో కలుపుకొని తినేయడమే. ఇది మనం చపాతీలో కూడా కలుపుకొని తినవచ్చు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.